హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు నేనైతే సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్ ఫోల్డింగ్ మన వైపుకి, ఓపెన్స్ అయితే అటువైపుకు ఉండేలా, మన ఎదురుకుండేలా అయితే బ్లౌజ్ పీస్ అయితే వేసుకోవాలి. కింద అయితే క్రాసెస్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని కట్ చేసుకోవాలి. మీరు స్కేల్తో గీత గీసుకొని అయినా చేసుకోవచ్చండి, మీ ఇష్టం అదనేది. ఇప్పుడు నేను మీకు బ్లౌజ్కి మెజర్మెంట్స్ పెడతా, మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. అలా అయితే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే బ్లౌజ్ యొక్క లెంత్ కొలుచుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి డాట్స్ వరకు ఎంత పొడవు అయితే ఉందో చూసుకొని దానికైతే 30 అంగుళం ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని మనమైతే పెట్టుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 12.30 ఉందండి. దానికి 30 అంగుళం మనం యాడ్ చేసేసుకొని 13.5 అనేది బ్లౌజ్ యొక్క పొడవు అనమాట. అది మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అండి, ఈ కొలత ఉంటే చాలు, మనం ఖచ్చితంగా బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసేయచ్చు. అది వచ్చేసి నడుము లూజ్ అండి. కాజా పట్టీ దగ్గర నుంచి ఉక్స్ పట్టీ వరకు ఎంత ఉందో మనం అది కొలుచుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్కి అయితే 26 ఇంచెస్ ఉంది. దాన్ని డివైడెడ్ బై 4 చేయాలన్నమాట. అంటే బ్లౌజ్ వచ్చేసి 4 పార్ట్స్ కాబట్టి 4 పార్ట్స్ చేసేసి మనమైతే ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత డాట్స్ కోసం 1 ఇంచ్, తర్వాత ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది క్లాత్ని బట్టి పెట్టుకోవాలండి. ఇదైతే చిన్న సైజే కాబట్టి 2 ఇంచెస్ పెట్టాను. కాదనుకుంటే 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అనమాట. షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు. ఇది చిన్న సైజ్ కాబట్టి 5 ఇంచెస్ అండి. ఇది ఫిక్స్ అనమాట. మనం షోల్డర్ అయితే ఎంత తీసుకుంటామో కింద డౌన్ కూడా అంతే తీసుకోవాలి. 5 తీసుకుంటే 5, 5.5 అయితే 5.5, 6 అయితే 6 అనమాట. ఇప్పుడు ఈ గీత మీద మనం చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది ఎలా కొలుచుకోవాలి, ఇదైతే పెద్ద తలకాయ నొప్పండి. మనం బ్లౌజ్తో కొలిచే పని లేకుండా ఈ నడుము లూజ్కి అయితే 6 ఇంచెస్ యాడ్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది వచ్చేసి 32 ఇంచెస్ ఈ సైజ్, ఈ బ్లౌజ్ యొక్క సైజ్ అయితే. దీన్ని కూడా 4 పార్ట్స్ చేసుకొని మనం మార్కింగ్ అయితే పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నడుము లూజ్కి 6 ఇంచెస్ యాడ్ చేస్తే మనకు కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుందండి. మనకు నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దానికి 6 ఇంచెస్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు మధ్యలో చంక రౌండ్ కోసం 1.5 ఇంచ్ పెట్టేసుకొని, ఇది చిన్న సైజు కదా, సారీ అండి, 1 ఇంచ్ పెట్టేసుకొని కర్వ్ స్కేల్తో రౌండ్ గీసుకోవచ్చు. మీకు వస్తే ఈజీగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చెస్ట్ లూజ్ వరకు కొలిస్తే మనకి ఈ బ్లౌజ్ యొక్క ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అది కరెక్ట్గా రావాలండి. మనకి ఆర్మ్ లూజ్ పాయింట్, చెస్ట్ పాయింట్ ఒకే దగ్గర రావాలన్నమాట. ఇప్పుడు మీకు కొలుస్తున్నా చూడండి, ఆ రౌండ్ అనేది ఆ బ్లౌజ్ యొక్క చంక లూజ్ రావాలన్నమాట. ఈ బ్లౌజ్ యొక్క చంక లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. మన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కింద టేప్ పట్టుకొని మనం ఆ రౌండ్ అనేది కొలుచుకుంటే మనకు కరెక్ట్గా 7 ఇంచెస్ అనేది రావాలి. చూసారు కదా, 7 ఇంచెస్ అనేది వచ్చేసింది అనమాట. 1/2 ఇంచ్ కిందకు పట్టుకొని కొలవాలండి, ఎందుకంటే 1/2 ఇంచ్ అనేది మనం షోల్డర్ కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇలా కొలుచుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. నడుము లూజ్ ప్రకారం కొలత పెట్టుకుంటే కనుక 95% పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆ 5% ఎందుకు రాదన్నానంటే, కొంతమందికి బాడీ అనేది అందరికీ పర్ఫెక్ట్గా ఉండదు కదా, అందుకని నేను చెప్తున్నా. కానీ 95% మాత్రం సక్సెస్ అనేది 100% ఉండదండి. ఇప్పుడు వీప్ ఎంత ఉందో కొలుచుకొని వీప్ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని 1/4 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఒక టిక్ అనేది పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్, ఈ బ్లౌజ్ షోల్డర్ కొలుచుకొని ఇప్పుడు షోల్డర్ అయితే మనం చూసుకోవాలండి ఎంత ఉందో. ఇది వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. దానికి ఇంకో 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకొని 2.30 అయితే టిక్ చేసుకోవాలన్నమాట. ఇది చంక వైపు నుంచి 2.30 అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మిగిలిన ఎంత ఉందో కొలుచుకొని దానికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని నెక్ రౌండ్కి తీసుకోవాలన్నమాట. రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 5 ఇంచెస్లో 2.30 పట్టకపోతే 2.5 ఉంటుంది. దానికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ యాడ్ చేసి 2.30 పెట్టి ఇట్లా బాక్స్ షేప్ గీసేసుకొని మెడ రౌండ్ అనేది గీసేసుకోవటమే. సో ఇదేనండి సింపుల్గా బ్యాక్ పార్ట్ అయితే చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసేద్దాం. నడుము లూజ్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ చేస్తే కుదరదు,
అనే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే వాళ్ళ పద్ధతిలో కట్ చేస్తేనే బ్లౌజ్ అనేది సక్సెస్ అయ్యిద్ది అని అనుకోవడం పొరపాటు. మనకు రాని పని వేరే వాళ్ళకి రాదు అని అనుకోకూడదు కదా. ఇలా కనుక కట్ చేస్తే 95% సక్సెస్ అవుద్దండి. ఆ 5% ఎందుకు చెప్పట్లేదంటే అందరి బాడీ ఒకేలా ఉండదు కాబట్టి కొన్ని చేంజెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, వేరే ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, బాడీస్లో చేంజెస్ అయితే వస్తాయి, ఎస్పెషల్లీ లేడీస్కి. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కూడా ఇట్లా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని క్రాసెస్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూసుకుందాం. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచులు. దానికి ఎక్స్ట్రా 3/4 అంగుళం కలపాలండి. అంటే ఇది లైనింగ్ బ్లౌజు. అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా. ఇది లైనింగ్ బ్లౌజే కాబట్టి కింద పైపింగ్కి 1/4 ఇంచ్, పైన ఖర్చులోకి 1/2 ఇంచ్. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. మీ హ్యాండ్ పొడవు ఎంతైనా సరే డౌన్ 3 ఇంచెస్ అనేది పెట్టండి. మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఎక్కడ ముడత అనేది కూడా రాదు. ఇట్లా మీరు క్రాస్గా లైన్ అనేది ఈ స్కేల్ ఉపయోగించి అయినా తీసుకోవచ్చు. మీకు వచ్చు అనుకుంటే క్రాస్గానైనా తీసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ రౌండ్ మీద మన చంక లూజ్ అనేది కొలుచుకోండి. 7 ఇంచెస్ కదా, ఎక్కడ వరకు వస్తుందో కొలుచుకొని మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది యాడ్ చేసేసుకోండి. నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఇది క్లాత్ ఉందని మాత్రమే పెడుతున్నానండి. 1 ఇంచ్ దగ్గర నుంచి మనం ఎంతైనా ఖర్చు అనేది పెట్టుకోవచ్చు అనమాట. అది బ్లౌజ్ పీస్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు లూజ్ వచ్చేసి లూజ్ మార్క్ చేసేసుకొని కింద కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవడం. హ్యాండ్స్ కూడా ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు టక్స్, చంక దగ్గర టక్స్. ఇప్పుడు క్రాస్ తీసుకుందామండి. క్రాస్ అనేది చంక దగ్గర నుంచి 1 ఇంచు, ఇటు పై దగ్గర నుంచి 1.5 ఇంచు టిక్ మార్క్ పెట్టుకొని మధ్యలో 1/2 ఇంచు డౌన్ తీసుకొని ఈ 3 గుర్తులను అయితే కలిపేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ క్రాస్ తీసేయడం. క్రాస్ అయితే తీసేసేద్దాం. సో హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. అలా క్రాస్ తీసుకుని కలితే చిన్న టక్స్ పెట్టుకోండి. మనం క్రాస్ అటు తీసామని మనకి గుర్తు అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్. అందరూ బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ ఈజీగా కట్ చేస్తారు. ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేసి కొంచెం చేయి అనేది షవర్ అవుతుంది. బిగినర్స్కి అయితే చాలా అనమాట. కానీ చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసాం కదా మనం, ఇటువైపు నుంచి ఇలా క్రాస్గా, ఫుల్ క్రాస్గా నేను ఎలా వేసానో చూడండి. ఓపెన్స్ అయితే నా వైపు ఉన్నాయి. ఇట్లా చంక రౌండ్ అనేది కలవాలన్నమాట ఈ చివరి నుంచి ఆ చివరికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలా ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్నాక కింద నుంచి 2 ఇంచెస్ పైకి ఒక గుర్తు అయితే పెట్టుకోండి. 2 సైడ్స్ 2 ఇంచెస్ పైకండి. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే 2 ఇంచెస్ పైకి పెట్టుకొని ఒక గీత అయితే గీసేసుకోండి అడ్డంగా. మీరు స్కేల్ సహాయంతో కూడా గీసుకోవచ్చు అండి క్రాస్ వస్తుంది అనుకుంటే. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు అయితే చూద్దాము. బుక్స్ పట్టీ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఉండేదాన్ని ఫ్రంట్ నెక్ పొడవు అంటారు. ఇది కిందకి కట్ చేసినా గూళ్ళు జారిపోతాయి, పైకి కట్ చేస్తే ఊపిరాడినట్లుగా ఉంటుందండి. వాళ్ళ సైజ్ ఎలా ఉందో అలా కట్ చేయాలంటే చూడండి. వాళ్ళది వచ్చేసి 7 ఇంచులు ఉందండి ఫ్రంట్ నెక్. దానికి 1.5 ఇంచ్ తగ్గించేసి మనము మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారా, బ్యాక్ నెక్ పైకి ఇలా గీసేసుకొని వాళ్ళది 7 ఇంచెస్ వచ్చింది కాబట్టి 1.5 ఇంచ్ తగ్గించి 5 ఇంచెస్ పెట్టి ఇలా మార్కింగ్ వేసుకొని రౌండ్ అయితే గీసుకోవాలి. అదే 8 ఇంచెస్ వస్తే 1.5 ఇంచ్ తగ్గించి 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. మనకు ఫ్రంట్ నెక్ ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచ్ తగ్గించి పెడితే పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను కొలిచి చూపిస్తా చూడండి. ఫ్రంట్ నెక్ చూసారా 7.5 ఇంచెస్ వచ్చింది.
హాఫ్ ఇంచ్ కుట్లులోకి పోతుంది కాబట్టి కరెక్ట్గా 7 ఇంచెస్ అనమాట. వాళ్ళ నెక్ ఎంత అయితే ఉందో పర్ఫెక్ట్గా వస్తుంది. 1.5 ఇంచ్ తగ్గించి పెట్టి చూడండి. ఇప్పుడు మెయిన్ డాట్ ఈ గీత ఈ లైన్ అనేది ఎన్ని ఇంచులు వచ్చిందో కొలుచుకోండి. 10 ఇంచులు అయితే వచ్చిందండి. దీన్ని 3 పార్ట్స్ చేయండి, అంటే 3.5 ఇంచులు అనమాట. మనకి ఈ లైన్ ఎంతైతే వస్తుందో దాన్ని 3 భాగాలు చేసి బుక్స్ పట్టీ వైపు నుంచి పెట్టుకోండి. కొలత అనేది 3.5 ఇంచులు. దాన్ని 3 భాగాలు చేయాలన్నమాట. ఏ సైజ్ బ్లౌజ్కైనా అంతేనండి, 3 భాగాలు చేయాలి. ఆ గీత ఎంతైతే వస్తుందో చూసుకొని దాన్ని 3 భాగాలు చేసి మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత 1.5 ఇంచ్ పైకి పెట్టేసి క్రాస్ తీసేసుకోవడమే. ఇక్కడ చంక దగ్గర 1/4 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్, చాలా ఈజీ. ఇప్పుడు డాట్స్కి మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఇది ఎంతైతే వస్తుందో దానిలో సగానికి మార్కింగ్ అయితే వేసేసుకోండి. చంక డాట్కి కూడా చంక ఎదురుగా వేసేసుకోండి. మెయిన్ డాట్కి ఎంత మడవాలో నేను మీకు కొంచెం ముందు తెలుస్తుంది. అది కూడా కొలత ప్రకారమే, సుమారు చూసి వేయకూడదండి. సెంటర్ డాట్ అనేది ఎలా వేయాలో మీకు షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఇక్కడ 1 ఇంచ్ పైకి పెట్టేసి ఈ చివర షేప్ అనేది తీయండి. ఈ షేప్ తీయకపోయినా ఏం అవ్వదండి. కాకపోతే మనకు ఆ షేప్ అనేది నీట్గా కనిపించాలంటే ఇలా కొంచెం రౌండ్ షేప్ తీసుకుంటే మనకు ఆ షేప్ అనేది తెలుస్తుంది అనమాట. అటు 1 ఇంచ్ బయటకు తీసి కొంచెం ఇలా రౌండ్గా షేప్ అనేది ఇవ్వండి. మీకు వస్తే తీయండి, లేకపోతే లేదు. ఫస్ట్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్న బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ షేప్ అనేది ఓన్లీ బ్లౌజ్ అనేది లుకింగ్ కోసం మాత్రమే. ఇప్పుడు ఇది ఫ్రంట్ షేప్ ఎలా ఉందో అలా కటింగ్ అయితే చేసేయండి. సో చాలా ఈజీ అండి. నడుము లూజ్ ప్రకారం కొలతలు పెడతాము ఈజీ, కటింగ్ చేయడం కూడా ఈజీయే. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే అడిగేసేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ మనకి మిగిలిన పీస్లో ఫస్ట్ నడుము బెల్ట్కి అయితే ఇట్లా కూర ఉంటుంది కదండి, అక్కడైతే తీసేయండి. మనకి నడుము బెల్ట్కి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ చేసుకోవడానికి. షేప్ బెల్ట్ కూడా నడుము లూజ్ ప్రకారమేనండి. మనకి ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 26 ఇంచెస్ కదా, అంటే 6.5 ఇంచెస్ 4వ భాగం. ఆ 6.5 ఇంచెస్ పెట్టేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ 8.5 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. షేప్ బెల్ట్కి కూడా ఏదైనా కొలతేనండి. మనం కొలత ప్రకారం కరెక్ట్గా పెట్టుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. 6.5 అసలు, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. ఒక సైడ్ వచ్చేసి 3 ఇంచెస్, ఒక సైడ్ వచ్చేసి 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని క్రాస్గా షేప్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు కటింగ్ అయితే చేసేయడమే. షేప్ బెల్ట్ ప్రకారం డాట్స్ ఏంటక్క అని మీరు అనుకోవచ్చు. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. అక్కడ మధ్య దగ్గర 1 ఇంచ్ పెట్టినా ప్రాబ్లమేనండి, 2 ఇంచెస్ పెట్టినా ప్రాబ్లమే. కానీ మనం కొలత ప్రకారం పెట్టుకుంటే మనకి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మీకు షేప్ బెల్ట్ పెట్టి చూపిస్తా చూడండి. షేప్ బెల్ట్ అక్కడ నుంచి జాయింట్ చేస్తాం కదా, ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది క్లాత్ అనేది, అది ఎంత మిగిలిందో కొలుచుకోండి. 2.5 ఇంచెస్ మిగిలిందండి. అంటే మనం 1.5 అనేది మడవాలన్నమాట. మనం సెంటర్కి గుర్తుపెట్టుకున్నాం కదా, అటుపక్క 1.5, ఇటుపక్క 1.5 ఇంచులు. అలాగని మనం ఇట్లా కొలత చూసుకోకుండా 1 ఇంచ్ మడిస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్లాత్ మిగులుతుంది. అలాగని 2 ఇంచెస్ మడిస్తే షేప్ పట్టి దగ్గర క్లాత్ మిగులుతుంది. అప్పుడు మనం ఫైనల్ కుట్లు వేసేటప్పుడు ఏది మిగిలినా తగిలినా ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదనమాట. ఇది పర్ఫెక్ట్గా డాట్స్ యొక్క కొలత అయితే చూసారు కదా, చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్. ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్